जाफर सर। ऑनरेबल स्पीकर सर, आपका बहुत बहुत शुक्रिया। जो परसों जो डिमांड्स हुए थे सर, उसके ऊपर ट्रांसपोर्ट और होम के डिमांड्स के ऊपर मंत्री जी ने पूरी डिटेल में बताया, मगर अनफॉर्चुनेटली सर हमारी पार्टी की तरफ से जो डिमांड्स उठाए गए थे सर, उसमें कोई चीज़ का क्लियरिफिकेशन नहीं दिया है। तो मैं आपके ज़रिए से मंत्री जी से ये कहना चाहता हूं कि हमने ट्रांसपोर्ट के ऊपर कहा था सर कि ओल्ड सिटी के अंदर मिनी बसेस डालना बहुत ज़रूरी है, मगर उसके ऊपर मंत्री जी कोई रिप्लाई नहीं दिए सर। मैं आपके ज़रिए से ये चाहता हूं कि मंत्री जी उसके ऊपर भी रोशनी डाले, और जो रूट्स सर, जो रूट्स ट्रांसपोर्ट बसेस के जो बंद हो गए सर, उस रूट्स को भी चालू करना जरूरी है सर। और उसके अलावा सर ट्रांसपोर्ट डिपार्टमेंट के अंदर मैं मंत्री जी से एक रिक्वेस्ट करना चाहता हूं, आज जो इश्यू चल रहा है सर, ये जितने भी सीएनजी के ऑटोस चल रहे हैं सर, वो लोग एक एक दिन 24 आवर्स लाइन में ठहरे, फिर भी उनको सीएनजी नहीं मिल रहा सर, वो लोग भूखे मर रहे हैं सर। तो मैं मंत्री जी से ये कहना चाहता हूं साहब कि अगर फर्ज करिए 1 साल के लिए आप रोड टैक्स को एग्जम्प्ट कर देंगे सर, तो आरटीसी ये ऑटो वालों को बहुत बड़ा बेनिफिट होगा सर। और उसके अलावा होम के अंदर सर हमने डिमांड किया था सर कि ड्रग्स के ऊपर कंट्रोल करना, उसका कोई जवाब नहीं दिए सर। मर्डर शहर में ज्यादा हो रहे, उसको कैसे कंट्रोल करेंगे, उसका कोई जवाब नहीं दिए सर। मैं आपके जरिए से यही हुकूमत को कहना चाहता हूं, ताकि पब्लिक सुनना चाहती सर, ये एक आज कॉमन सब्जेक्ट बना हुआ है सर कि मर्डर्स का और ड्रग्स का सर, इसके ऊपर थोड़ा तफसीली रोशनी डाले तो ज्यादा बेहतर रहेगा। बहुत बहुत शुक्रिया। गौरव मंत्री गाరు सर, गौरव శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు అడిగినట్టుగా నేను మరి ఒక్కసారి వారు, ఎందుకంటే వారు కూడా కార్మిక పక్ష నాయకులు, నేను వారు అనేక సందర్భాల్లో ఆర్టీసీ కార్మికుల ప్రతినిధులతో మాట్లాడాం. నేను మళ్ళీ కూడా సభ ద్వారా వారి ద్వారా ఆర్టీసీ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉన్నటువంటి మొత్తం బస్సులు బస్టాండ్లకే పరిమితం చేసి नहीं चलेगा बस का पहिया नहीं चलेगा అని ఉద్యమంలో గల భాగస్వామ్యం కాకపోయి ఉంటే తెలంగాణ ఇంత ప్రభావితమయ్యేది కాదు అనేటువంటి మాటను చెప్తూ వారి పట్ల పూర్తిగా ఒక ఉద్యమకారుడిగా 100% సానుభూతి ఉంది. దానిలో ఏం ఇష్యూ మీకు తెలియంది కాదు. 2 అంశాలు, ఒకటేమో ప్రభుత్వంలో విలీనము, ఆ విలీనం ప్రభుత్వంలో చర్చ ఉంది, దానికి ఒక కమిటీ వేయబడ్డది, దానికి సంబంధించిన రివ్యూ జరుగుతోంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. గుర్తింపు సంఘాలకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం తీసుకోవడం వీలు కాదు, అది కోర్టులో పెండింగ్ ఉన్న విషయం కూడా వారికి తెలుసు. కోర్టులో విలీనం అయితే గుర్తింపు సంఘాలు ఉండవు, ఓన్లీ వాటికి సంబంధించినటువంటి యూనియన్సే ఉంటాయి. కాబట్టి ఆ గుర్తింపు సంఘాలు ఉండాలా లేదనేటువంటి మాట కోర్టులో ఉంది. మిగతా ఆర్టీసీ కార్మికులకు నేను ఈ వేదిక ద్వారా గౌరవ సభ్యుని ద్వారా తెలియజేస్తున్నా, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఏ సమస్య ఉన్నా అక్రాస్ ది టేబుల్ కూర్చొని ప్రభుత్వం తరఫున మేనేజింగ్ డైరెక్టర్ గారు కానీ సిబ్బంది కానీ మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ప్రభుత్వ కుటుంబ సభ్యులు వారందరికీ కూడా సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. ఇప్పటికే అనేకమైనటువంటి అంశాలు పని భారానికి సంబంధించి కావచ్చు, రకరకాల అంశాలను మేము బాధ్యతగా స్పందించినాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా స్పందిస్తాం. ఈ వేదిక ద్వారా, ఈ సభ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 50,000 ఆర్టీసీ కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తాను, మీరు ఎక్కడ ఆందోళన చెందకండి. ఈ ప్రభుత్వం మీ పట్ల 100% సానుకూలంగా ఉంది. పాత బకాయిలను పేమెంట్ చేసినాం, కొత్త ఉద్యోగాలను తీసుకుంటున్నాం, కొత్త బస్సులను ఆర్టీసీలు మూసేస్తాము. సమ్మె చేస్తే కూడా పట్టించుకోకుండా, చచ్చిపోతే కూడా పట్టించుకోకుండా ఉన్నటువంటి విధానంగా మేము లేము. ఇవాళ మేము తప్పకుండా ఉన్నామనే మాట నేను మనవి చేస్తాను. అదేవిధంగా వారు ఇంకొక మాట కూడా చెప్పినారు, కూనంనేని సాంబశివరావు గారు, ఆర్టీసీ కార్మికులతో పాటుగా మీరు ఇంకొక అంశం ఏదో చెప్పినారు, పోలీసులకు సంబంధించి కూడా, పోలీసులకు సంబంధించిన ఇష్యూలపై కూడా మేము ట్రాఫిక్ పోలీసులకు కానీ స్పెషల్ ఇన్సెంటివ్ కానీ ఇతరత్ర అనేక అంశాలు ఇస్తా ఉన్నాం. తప్పకుండా వాళ్ళ పట్ల కూడా సంక్షేమం అనేటువంటిది ప్రాధాన్యత, అత్యంత ప్రాధాన్యత మా ప్రభుత్వానికి. కాబట్టి అది పోలీస్ కుటుంబాల, ఇంకా ఇతరత్ర ఆర్టీసీ కుటుంబాల, సింగరేణి ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయమనేటువంటి మాటను నేను సందర్భంగా మనం చేస్తున్నాను. అధ్యక్ష, గౌరవ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఇష్యూలో తప్పకుండా దానికి సంబంధించి మరి మేము మరొకసారి కట్టుబాటు ఉన్నామనే మాట మనం చేస్తూ, గౌరవ నాగేందర్ గారు సభ్యులు మీరు అడిగిన మాట వాస్తవం. మున్నూరు కాపు కార్పొరేషన్కు మంచి జాగా ఇవ్వలేదని అంటే ఇంతకుముందే మాట్లాడిన గౌరవ మంత్రి గారు మంత్రిగా ఉండిరి, వారు నిధులు కేటాయించిన, అసలు వారు ఆ కాల పరిమితులు ఎందుకు కట్టలేకపోయారు, కనీసం పనులు ప్రారంభించలేకపోయినారో జవాబు చెప్పలేదు. తప్పకుండా ఈ ప్రభుత్వం మీ ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి సంబంధించి,
ఆ స్థలాలను లేవల్ చేయించతో పాటుగా అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టి చేస్తామనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తాను. అదేవిధంగా మరి పెద్దలు గౌరవ ప్రతిపక్ష ముఖ్య నాయకులు ఒక ముఖ్యమైనటువంటి బలహీన వర్గాల అంశం గురించి నేను ముందే చెప్పిన శంకర పరివారం ఉండాలని. వాళ్ళకి ఆ అంశం మీద ఆనాడు బీసీ బిల్ పాస్ పెట్టినప్పుడు గిట్టనే వాకౌట్ చేశారు. బీసీల కుణన జరిగితే పార్టిసిపేట్ కాలేదు. బీసీలకు ఏం కావాలనో అడిగి సభలు అడిగి సాధించుకునే విధానం లేకుండా ఎంతసేపు వాకౌట్ చేయాలి, బీసీలకు సంబంధించినటువంటి ఆలోచనతోటి ముందుకు పోతా ఉన్నారు. ఇది పొరపాటు. బీసీలకు సంబంధించి ప్రభుత్వం చేయాలని ఆలోచన ఉంది. ఇంకా మీరేమైనా ఆకాంక్షిస్తే మీరు చేయలేని వాళ్ళకి అన్యాయం చేసినాయి ఇప్పుడు జరగాలని మీరు నిజంగా మీరు కోరుకుంటే మా దృష్టికి తెండి. కానీ బీసీల చర్చ జరిగినప్పుడు వాకౌట్ అనుకుంటా బీసీలను అవమానపరిచే విధానం వద్దు అనే మాట కూడా నేను వాళ్ళందరూ కూడా తెలియజేస్తాను. నేను ముందే కోరినాను అందరం కలిసి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు పైకి రావాలంటే అందరం ఒక ఇంక్లూజివ్ ఆలోచనతోటి పాజిటివ్ ఆలోచనతోటి పోవాలి. నేను అందుకు సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వ పక్షాలను చెప్పినప్పటికీ కూడా మరి ఆ అంశాల మీద వారు బైకాట్ ఏదో వాకౌట్ చేయడం మంచిది కాదనే మాట మనం చేస్తాను. దాంతోపాటుగా जाफर हुसैन गाరు అడిగినట్టుగా ఆటోలకు సంబంధించి कोई टैक्स नहीं है भाई साहब, टैक्स कोई माफ़ करने की ज़रूरत नहीं है, उनके लिए टैक्स नहीं है, फ्री ऑफ ऑटो चलता है. और वो एलपीजी गैस का तकलीफ है वो सरकार केंद्र सरकार का है. मैं भी हमारा మంత్రులందరితో కూడా సివిల్ సప్లై మంత్రి ఇతరత్ర ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఆటోలు కొత్త హైదరాబాద్ ఇబ్బంది ఉన్నది, దాన్ని తొలగించే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మినీ బస్సెస్ అడిగినారు, మినీ బస్సెస్ను కూడా ఆల్రెడీ ఆర్టీసీ ప్రొక్యూర్ చేస్తూ ఉంది. ఎక్కడెక్కడైతే గతంలో సెట్వీను నడుస్తూ ఉండనో ఆ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఎక్కడెక్కడ చిన్న చిన్న ఏరియాలో పోవో ఆ మినీ బస్సులు నడపడానికి चलाने के लिए हम सरकार ने फैसला किया है. और हमसे ही चलाते हैं, जैसा सेटवेन चलाते थे वैसा पूरा रूट में, क्योंकि अभी सेटवेन वुमेन को फ्री आने के बाद वो लोग नहीं चला पा रहे, तो आरटीसी की तरफ से छोटे बस चलाने के लिए फैसला किया. ఇక్కడ ఒకటే కానే కాదు ఎంఎంటీఎస్ రైళ్ల దగ్గర కూడా చిన్న చిన్న స్టేషన్లు ఉంటే అక్కడ కనెక్టివిటీని పెంచడానికి కూడా చిన్న బస్సులు వాడమని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. తప్పకుండా ఆ చిన్న బస్సులను ఎక్కడెక్కడైతే పోకుండా లాస్ట్ మైల్ కనెక్టివిటీకి సంబంధించిన ఇష్యూ లోపల చిన్న బస్సులు అవసరం ఉన్న కూడా వినియోగించుకునే విధంగా చర్యలు చేస్తాం. అదేవిధంగా డ్రగ్స్కు సంబంధించి మర్డర్స్కు సంబంధించి పోలీసు ఎప్పటికప్పుడు యాక్షన్ హైదరాబాద్ మనం అప్రిషియేట్ చేయాలి. ఇది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్ లాగా, అంటే ఒక అందరికి సంబంధించినటువంటి హైదరాబాద్లో ఉండే విధంగా జరుగుతోంది. ఈగల్ టీమును ప్రత్యేకించి ఏర్పాటు చేయడం జరిగింది డ్రగ్స్కు వ్యతిరేకంగా. నేను మరొకసారి కూడా చెప్తున్నా, आपका सदर साहब की बोलिए पार्लियामेंट में, ये ड्रग्स अपने पास मैन्युफैक्चर नहीं होता, बाहर से आ रहे, बाहर से आने के लिए बाहर से कंट्रोल कर रहे हैं, हम पक्का कंट्रोल कर रहे हैं. अपने लोगों को बहुत अवार्ड मिले और सरकार भी बहुत इसके ऊपर उसके लिए, और अपन सब मिलकर सोशली, नो पार्टी नहीं है उसके लिए ऑफिशियल का कोई डिजिग्नेशन नहीं चाहिए. ड्रग्स के खिलाफ हर फादर मदर और हर इंडिविजुअल भी इसके खिलाफ लड़ना चाहिए. और मर्डर्स की संबंधी అక్కడ కూడా వ్యక్తిగతమైన ఆరోపణలతో అక్కడ చిన్న చిన్న అంశాల మీద జరుగుతుండొచ్చు, వాటిని పట్ల కూడా కఠినంగా తీసుకొని శాంతి భద్రతలకు విఘాతం కలిగే మర్డర్స్ కాకుండా వాళ్ళ అక్కడ స్థానికంగా కుటుంబపరమైన అంశాలు ఉద్రేకంగా జరిగినటువంటి సంఘటన లోపల కూడా పోలీసులు కఠినంగా యాక్షన్ తీసుకుంటుంది అధ్యక్ష. అందుకే తప్పకుండా ఇక్కడ కూడా మరి అన్నట్టుగా చిన్న చిన్న సందులలో ఉన్నప్పుడు ఒక 100 చిన్న స్మాల్ బస్సులను తీసుకునే ప్రయత్నం కొనసాగుతాను. ఆర్టీసీ పరంగా కూడా మళ్ళీ తిరిగి పునరుజ్జీవం కావడానికి కూడా ముందుకు పోయేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాను మాట మనవి చేస్తూ, ఎక్కడైనా ఇంకా కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆర్టీసీ పరంగా కూడా మంత్రిగా నేను అన్ని వేళ స్పందించడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళకు కూడా చెప్పండి, ఇతరుల తప్పుదారి పట్టించడంలో చక్కర్లు పడకుండా కూర్చొని అక్రాస్ టేబుల్గా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీ ద్వారా కూడా అనేక సందర్భాలు చెప్పినా మీ దగ్గరనే వాళ్ళను కొంత సమన్వయం చేసుకొని ఏ అంశం ఉన్నా నేను పరిష్కారం చేస్తామని ప్రభుత్వం సానుకూలంగా ఉందనే మాట నేను మరొకసారి కూడా మనవి చేస్తాను. అదేవిధంగా వ్యక్తిగత ఆరోపణలకు ఇక్కడ తావులేదు అధ్యక్ష. అందులో సభలో సభ్యులుగాను సభలో లేనటువంటి వాళ్ళ గురించి మాట్లాడితే అందుకు సంబంధించి నియమ నియమాలు ఉన్నది, అవి కూడా ఎంక్వైరీ చేస్తాను. తప్పకుండా ఏదో వ్యక్తిగత ద్వేషాలతోటి ఎవరి పడితే అది మనం మాట్లాడితే కూడా మంచిది కాదు అనేటువంటి మాట మీకు మనవి చేస్తూ, మరొక్కసారి బీసీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పద్దు కావచ్చు, ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి పద్దు కావచ్చు, అదేవిధంగా పోలీసుకు సంబంధించినటువంటి పద్దులను ఎటువంటి కట్మోషన్స్ లేకుండా దాన్ని ఆమోదింపజేసే విధంగా చర్యలు చేపట్టాలని గౌరవ సభాధ్యక్షులు మిమ్మల్ని కోరుతున్నాను.